నాదొక ప్రశ్న ఇక్కడ. ఈ ఈ డి కొ కొంచెం ఒక అడుగు అటేస్తా నేను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి నమూనా, అక్కడ జరిగిన అవస్థాపన సౌకర్యాలు లేదా ఉపాధి ఎట్లా ఉన్నది? దక్షిణాది రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది? ఈ 10 ఏళ్ళు తీసుకున్నాం. తెలంగాణ 10 ఏళ్ళలో కేసీఆర్ ఒక డెవలప్‌మెంట్ నమూనా ఉంది. బీజేపీ దగ్గర ఉన్న నమూనా ఏమిటి? అక్కడ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? అంటే ఇది డీప్‌గా పోవాలి. ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నప్పుడు మధ్యప్రదేశ్‌లో కొంత బీసీల గురించి చేశాడు ఆయనే. పథకాలు పెట్టాడు. బట్ పర్స్పెక్టివే డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఒక ఒక యాదవ కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తిగా ఆ ముఖ్యమంత్రి ఆలోచించాడనుకో సొల్యూషన్స్ దొరుకుతాయి. మా వాళ్ళకి నిజంగానే ఏం కావాలి? యాక్చువల్‌గా ఇది నెహ్రూ పాలన లోపలనే గాడి తప్పింది బుచ్చన్న. ఏందంటే ఏసీ రూములలో కూర్చొని ప్రణాళికలు సిద్ధం చేయడం, ఆ ప్రణాళికలకు దేశంలో ఉన్న 5 ఏళ్ల ప్రణాళిక సంఘం ఏదైతే ఉంటుందో ఆమోదం తెలపడం, దాని ప్రకారంగానే కొన్నిటికి నిధులు కేటాయించడం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రణాళికలు ఢిల్లీ శాస్త్రీ భవన్లో తయారు కావద్దు, రచ్చబండ దగ్గర తయారు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ ప్రజెంట్ ఎమ్మెల్యేకు లేదా పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ ఏం చేస్తాడంటే గ్రామసభ పెడతాడు రచ్చబండ దగ్గర. అక్కడ నిర్ణయాలు కావాలి. ఆ ఊరికి ఏం కావాలి? ఆ ఊరికి ఒక దోబిఘాట్ కావాలి. దోబిఘాట్ అంటే మళ్ళీ పోయి అక్కడ బండలు కట్టి నీళ్లు పెట్టి అసోయి దూలాన్ని ఉతకడం కాదు. ఆడొక వాళ్ళకు మిషన్ కావాలి. వాళ్ళంతా కోఆపరేటివ్ సొసైటీ, చేపల కోసం అయితే మత్స్యకారులు కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకున్నారు కదా, అట్లా ఈ రజకులంతా కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోవాలి. ఆ బట్టలు ఎన్నైతే వస్తాయో ఉతికినందుకు వచ్చిన దాన్ని వాళ్ళు సొసైటీ షేర్ కింద పంచుకోవాలి. ఎవరెవరు ఏం పని చేయాలి, సాలరీస్ ఇవ్వాలి వాళ్ళకు. ఒక కోఆపరేటివ్ స్ఫూర్తి అనే సహకార రంగంలో ఈ వృత్తులన్నింటినీ కూడా డెవలప్ చేయాలి. దానికి ఎంత బడ్జెట్ కావాలి? ఆడ యాదవులు ఉన్నారు, చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక 20 మందలు ఉన్నాయి. 20 మందలకు మాంసము అక్కడ అమ్మలేరు వాళ్ళు. ఎవడో వచ్చి కొంటాడని చెప్పి వాళ్ళే పోటీ పడి వీడు 200 అంటే వాడు 150కి ఇస్తానని చెప్పి ఇట్లా కాదు. వాళ్ళకు కూడా ఒక సొసైటీ ఉండాలి. ఆ సొసైటీ గొర్రె చర్మం దగ్గర నుంచి మేక తోలు దగ్గర నుంచి మేక లోపల రాళ్ళ దాకా మాంసము ప్రతి విషయంలో కూడా సొసైటీ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఎవరికి ఉన్నాయి? నేతగాళ్ళకు సొసైటీస్ ఉన్నాయి, తర్వాత మత్స్యకారులకు సొసైటీస్ ఉన్నాయి. ఇట్లాంటి సొసైటీస్ ప్రతి కులానికి కావాలి. తర్వాత కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి ప్రతి ఊర్లో వాళ్ళ బడ్జెట్ ఎంత కావాలనో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారము నేరుగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి పెట్టారు. మరి ఇస్తానులా అప్పుడు లోక్సత్తా జయప్రకాష్ గారు మేము అధికారంలోకి వస్తే అందరి దగ్గర నుంచి మేము తీసుకుంటాం అఫిడవిట్ తీసుకున్నారు. అందరు చెప్పారు, కాంగ్రెస్ చెప్పింది, టీడీపీ చెప్పింది, టీఆర్ఎస్ చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 73-74 రాజ్యాంగ సవరణలు అమలు చేస్తామని చెప్పారు. చేశారా? తల్లాడుతున్నాయి కదా గ్రామ పంచాయతీల ఫండ్స్ లేక. అంటే పల్లెపాట అని ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలకు కేసీఆర్ ఇచ్చినా కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా పూర్తి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నదనే విమర్శలు ఎదుర్కొన్నారు. బట్ రచ్చబండ దగ్గర ప్రణాళికలు తయారు కావాలి. డివిజన్లల్లో, వార్డులల్లో, మున్సిపల్ వార్డులల్లో ఆ వార్డులో ఏ రోడ్డుకు డబ్బు కావాలి, ఏ డ్రైనేజీకి కావాలి, తర్వాత ఆ వార్డులో ఉన్న ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఏమి ఇవ్వాలి, అక్కడే ఏం పెట్టవచ్చు, లేదా కలెక్టివ్గా అందరు కలిసి ఎక్కడ ఏం పెట్టవచ్చు, ఈ రకంగా కదా. ఎవడు పట్టించుకుంటాడు? బీసీలు అంటే ఎవ్వరికి పట్టింపు లేదు. ఏదో వాళ్ళు కావాలని చెప్పి కొంతమందికి ఏదో చేసినామని చెప్పడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం, 20 మందికి ఇస్తారు. 2000 అప్లికేషన్లో 20,000 అప్లికేషన్లో ఉంటాయి. 8 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, మాకు ఆర్థిక సాయం చేయండి, మేము ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటాం, ఇంకోటి పెట్టుకుంటామని. ఎంతమందికి ఇచ్చారు? అదే ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఆ కన్సర్న్ ఉంటుంది కదా. ఎంతో ప్రధానమంత్రి బీసీ కదా, దేశంలో బీసీల లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి? అంటే నేను అనేది ఒక వ్యక్తిగా బీసీల పట్ల నరేంద్ర మోడీ గారికి కొంత ఉన్నది లేదని నేను అన్నా. కానీ ఆయన మీద ఎంత పెద్ద ఫ్యామిలీ ఆధిపత్యం ఉన్నదనేది కూడా మనం మరవకూడదు. ఇప్పుడు ఆయన మీదనా లేదా ఆర్ఎస్ఎస్ లేకుండా మోడీ ప్రధానమంత్రి అయిందా? రెండోసారి అయిందా? మూడోసారి అయిందా? ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ ఆధిక్యత ఉన్న పార్టీ కదా, అది సంఘం కదా. డెఫినెట్గా దాని భావజాలం ఉంటుంది, వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది, ఎవరిని ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి, ఎవరికి ఏ రకమైన సౌకర్యాలు ఇవ్వాలనేది ఆర్ఎస్ఎస్ భావజాలం భాగంగానే మోడీ పరిపాలన చేయాల్సి వస్తుంది. మోడీకి స్వతంత్రత లేదు కదా. ఓ పక్కన పారిశ్రామికవేత్తలు, అదానీ లాంటి కుటుంబాలు, అంబానీ లాంటి కుటుంబాలు, వీళ్ళ ఒత్తిడి ఒక దిక్కు, ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఒక దిక్కు, ఒక అడకత్తెరలో పోక చెక్కలాగా మోడీ నలిగిపోతున్నారు అక్కడ. ఇక్కడ కూడా
ఇక్కడ కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా బీసీలు పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ మీద ఎవరు ఆధిపత్యం ఉండదు. ఒకరు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేసి బీజేపీ కనుక వస్తే ఏం ఉపయోగం ఉండదు. సేమ్ నరేంద్ర మోడీ గారు ఎట్లున్నారో ఇక్కడ ఈ ముఖ్యమంత్రి కూడా అట్లే ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే దొరల జీతగాల్లాగానే ఉండాలి. ఒక తెలంగాణకు స్వయం పాలన అనుభవాన్ని మనం చూసాం 10 ఏళ్ళు. అంటే ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేకుండా 36 సార్లు సంవత్సరానికి అనుకున్నవన్నీ వాళ్ళు అలకేట్ చేసుకున్నారు, సాధించుకున్నారు. ఎట్లయితే కేసీఆర్కు ఆ స్వయం పాలన అనుభవం ఏదైతే ఉపయోగపడ్డదో బీసీ పార్టీ కూడా ఇంకో రాజకీయ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేదానికంటే ఒక స్వయం పాలనకు తెరదీస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ స్వతంత్రంగా మొదటిసారి ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కాకపోవచ్చు, బట్ ఇంకొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని అయినా కూడా కావచ్చు కదా. అయినప్పుడు కొంత ఎక్కువ సీట్లు వచ్చినా లేకుంటే ఒక డిసిసివ్ మేకర్గా ఉన్నా కూడా, అంటే ఒక బీసీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నప్పుడు కొంతనైనా సాధించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అన్నమాట బీసీ వాదం అంటున్నారు కదా. పోయినసారి సిపిఎం లాల్ నీల్ అని ఒక ప్రయోగం చేసిండు వాళ్ళు. అంటే ఇట్లా బహుజనులను కమ్యూనిస్ట్ పార్టీని కలపాలని. మరి ఆ ప్రయోగంలో ఆ పార్టీ ఒక సీటు గెలవలేకపోయింది. ఆ నినాదం లేకుండా సిపిఐ పొత్తు పెట్టుకున్న సీటు గెలుచుకోగలిగింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది. ఎందుకంటే జీవన్మరణ పోరాటాలు చేస్తారు, బుల్లెట్లకు బలవుతారు, చావుకు కూడా వెనకాడకుండా త్యాగనిరతతో పనిచేస్తారు. ఏ కమ్యూనిస్ట్ అయినా కానీ ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని నేను సాల్యూట్ చేస్తా. బట్ ఆ ఆచరణలో ఏమైందంటే బీసీల విషయంలో చాలా కాలం వరకు కూడా వాళ్ళు రియలైజ్ కాలే, కులాన్ని అసలు వాళ్ళు గుర్తించలేదు కూడా. కార్ల్ మార్క్స్ ఎన్నడో రాశాడు, కానీ వీళ్ళెవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది కేవలం వర్గ సమాజమే కాదు, కుల సమాజం కూడా ఉంది ఇక్కడ అనేది గ్రహించాల్సిన, కులాధిక్యతను కూడా గ్రహించాల్సిన అవసరం ఉండే. సరే మజ్బూరీకో దేనికో కుల నిర్మూలన పోరాటం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. బట్ కుల నిర్మూలన ఎప్పుడు జరుగుతుంది బుచ్చన్న? అన్ని కులాలు ఒకే లెవెల్లో ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడు, రాజకీయంగా కూడా వాళ్ళకు అవకాశాలు దొరికినప్పుడు డెఫినెట్గా కుల సమానత్వం అనేది వస్తుంది. కానీ కుల సమానత్వం పేరుతోని మీరు వెనుకబడి ఉన్నా లేకపోతే ఆర్థికంగా మీరు చితికిపోయినా కూడా కులాలని సమానమే అని అంటే అది ఆ కులానికి ఒక వ్యతిరేకమైన ధోరణిగానే పనిచేస్తుంది తప్ప కులానికి ఏ రకంగా హెల్ప్ చేయదు. మోరోవర్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ తన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నది. సుందరే అడిగితే ప్రాణాలు ఇచ్చిన కమ్యూనిస్టులు ప్రజలు ఈరోజు ఓట్లు కూడా ఇవ్వట్లేదు కదా. కారణం పోరాట బాటలో వాళ్ళ వైఫల్యాలు, దాన్ని మార్క్సిజాన్ని మారుతున్న పరిస్థితుల్లోకి అన్వయించడంలో తర్వాత దాని లోపాలు ఉన్నాయి. తర్వాత పార్లమెంటరీ పందాల కొట్టుకుపోయారు. దాన్ని ఉపయోగించుకుంటామనే పేరుతోని వీళ్ళు ఆ పందాకు ఉపయోగపడ్డారు. భ్రమలు పెంచారు తప్ప భ్రమలు తొలగించలేదు. సరే ఏదైనా కూడా వాళ్ళ విషయంలో నేను విమర్శలు చేయను, కానీ ఇప్పటికైనా కొంత ప్రజల కన్సర్న్ వాళ్ళకే ఉంది.